ఐక్యతే మహాబలమని, రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదిగి విజయం సాధించాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగాం యాదగౌడ్, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్లో ఆదివారం జిల్లా గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని ముందస్తుగా ఉత్సవంలా జరిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కొండూరు మాజీ సర్పంచ్ సాయగౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి గౌడ కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లా కిలాసాపూర్ అనే ఒక మారుమూర గ్రామంలో అతి సాధారణ గీతా కార్మిక కుటుంబంలో పుట్టి గోల్కొండ కిల్లాను స్వాధీనపరుచుకున్నటువంటి గొప్ప యోధుడు సర్వాయి పాపన్న గౌడ్. ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ప్రతి గౌడ సభ్యుడు ముందుకు వెళ్ళి బహుజన ఆత్మ గౌరవం నిలబడాలంటే రాజ్యాధికారమే సమాధానమని నమ్మి 12 మంది బహుజనులను తన మిత్రుల్ని తీసుకొని 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ కోటపై దండయాత్ర చేసి మొఘలుల నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పాపన్న గౌడ్ చరిత్రను, ఆయన స్ఫూర్తిని ఈరోజు ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు అందరూ కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి రాజ్యాధికారం దిశగా పోవాలంటే రేపు తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ప్రతి గౌడ్లు సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా అవకాశం ఉన్న తోట నిలబడితే ప్రతి ఒక్క మా గౌడ సోదరులు వాళ్లకు అండగా నిలబడి వాళ్ళను గెలిపించే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.